గతాస్తే మంచత్వం గతాస్తే మంచత్వం గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి ద్రుహిణ హరి ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః రుద్రేశ్వర భృతః రుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా 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 ఘటిత కపట ఘటిత కపట ఘటిత కపట ప్రచ్ఛదపటః 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 త్వదీయానాం భాసాం త్వదీయానాం భాసాం త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా ప్రతిఫలన రాగారుణతయా ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో శరీరీ శృంగారో శరీరీ శృంగారో రస ఇవ దృశ్యాం రస ఇవ దృశ్యాం రస ఇవ దృశ్యాం దోగ్ధి కుతుకం దోగ్ధి కుతుకం దోగ్ధి కుతుకం. ఉత్తమం అని సమ్యగుప్త అవుతుంది. ఇక్కడ మన జగద్గురువులు మనకేం చెప్తున్నారంటే, అమ్మవారు పడుకునేటువంటి మంచము, ఆ మంచము యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. ఏమని వర్ణన చేస్తున్నారంటే, అమ్మ ఓ దుర్గమ్మ తల్లి, ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః. ద్రుహిణ బ్రహ్మదేవుడు, హరి శ్రీ మహావిష్ణువు, రుద్రుడు ఈశ్వరుడు, ఈ నలుగురు భృతః మోసేవారు కాగా, తే నీ యొక్క మంచత్వం, మంచము యొక్క రూపమొగుట వలన, రూపమును గతాహ పొందినవారై, శివుడు శుద్ధసత్వ స్వరూపుడైన శివుడు, స్వచ్ఛఛాయాఘటిత కపట ప్రచ్ఛదపట, స్వచ్ఛ అత్యంత శుభ్రమైన ఛాయా ప్రకాశంతో ఘటిత కూడి ఉన్న కపట మోసపూరితమైన ప్రచ్ఛద ప్రచ్ఛద పట కప్పుకునే దుప్పటి వలె, త్వదీయానాం నీ యొక్క భాసాం కాంతులకు, ప్రతిఫలన రాగారుణతయ ప్రతిఫలించేటువంటి ఎర్రని రంగులు ఉండటం వలన, శరీరీ ఎర్రబారడంతో రూపుదాల్చిన శృంగార రస ఇవ, శృంగార రసము వలె శివుడు దృశ్యాం నీ చూపులకు, నీ కళ్ళకు, కుతుకం కుతూహలమును, ఆనందాన్ని, దోగ్ధి కలిగిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు మనకి. ఇప్పుడు మంచము అంటే మంచానికి 4 కోళ్ళు ఉండాలి కదమ్మా. ఆ 4 కోళ్ళు 4 దేవతలట. 4 దేవతలు 4 కోళ్ళుగా మారిపోయారు. ఆ 4 దేవతలు ఎవరు అంటే, బ్రహ్మదేవుడు, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. రుద్రుడు ఈశ్వరుడు అని వేరువేరుగా ఉన్నారమ్మా. వాళ్ళు ఈశాన్యం దిక్కును పరిపాలించే అతను ఈశ్వరుడు. రుద్రుడు
లయకారకుడు రుద్రుడు. వీళ్ళు కాకుండా శివుడు ఏమయ్యాడు అంటే శివస్వచ్ఛ ఛాయ. శివుడు అత్యంత స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగిన ఆ మంచం పైన వేసేటువంటి ఒక స్ఫటిక అద్దములాగా ఉన్నాడు ఆయన. ఘటిత కపట ప్రచ్ఛదపట. శివుడు ఒక కప్పుకునే దుప్పటిలాగా నటిస్తున్నాడు ఇక్కడ. ఒక స్వచ్ఛమైన కప్పుకునే దుప్పటిలాగా అలా ఉండిపోయాడు ఆయన. ఇలా ఉన్నప్పుడు నీ కాంతులు అనేటివి వెదజల్లేటువంటి శరీరం అనేది. మనం అమ్మవారి శరీరములో వివిధ కాంతులను వెదజల్లుతూ ఉంది అనేటువంటి శ్లోకాలను చదువుకున్నాం గతంలో ప్రారంభంలో. కాబట్టి అమ్మవారి శరీరం నుండి ప్రధానంగా ఎర్రదనం, ఇక మిగతా రంగులు అవి వస్తూ ఉన్నాయి. వాటి అవి వెదజల్లుతూ ఉంది అమ్మవారి శరీరం ఆ రంగులను. ఇప్పుడు ఇక్కడ శివుడు స్వచ్ఛ ఛాయ, స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగులో ఉన్నాడు. అమ్మవారు ఎర్రని రంగులో ఉంది, శివుడు తెల్లని రంగులో ఉన్నాడు. అప్పుడేమవుతుంది? త్వదీయానాం భాసాం, నీ యొక్క కాంతులకు ప్రతిఫలన రాగారుణతయ. ప్రతిఫలనం శివుని యొక్క శరీరంలోకి నీ యొక్క ప్రకాశం అనేది ప్రతిఫలిస్తుంది. అంటే అమ్మవారి కాంతులు శివుని యొక్క శరీరంలో ప్రకాశిస్తాయి. ఇప్పుడు తెల్ల రంగు పైకి ఎరుపు, నలుపు, పసుపు ఇలాంటి ఏ రంగు అయినా తెలుపులో కలుస్తుంది, కానీ వెళ్ళి తెల్ల రంగు వచ్చేసి ఎరుపు రంగులో కలవదు కదా. కాబట్టి అమ్మవారి శరీరం ఎర్రగా ఉండడం వల్ల శివుని యొక్క శరీరం కాంతి అమ్మవారి ఒంటి మీద ప్రభావం పనిచేయట్లేదు. అమ్మవారి రంగు ఎర్రగా ఉండడం వల్ల అమ్మవారి యొక్క శరీరపు కాంతి తెల్లగా ఉన్నటువంటి శివుని యొక్క శరీరపు కాంతి పైన ప్రభావం చూపిస్తోంది. కాబట్టి శివుని శరీరం మొత్తం ఎర్రగా మారిపోయింది. శివుని శరీరం అంతా ఎర్రగా మారిపోతే అతను నిలువెత్తు శృంగార రసంలాగా ఉన్నాడట. శృంగారము అంటే కొంచెం మనిషి యొక్క ముఖము శరీరం కొంచెం ఎర్రబడుతుంది. కాబట్టి ఇక్కడ శివుడు నిలువెల్లా ఎర్రగా మారిపోయేసరికి అది నిలువెత్తు శృంగారము శివుని రూపములో ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. నలుగురు దేవతలు 4 మంచాలుగా ఆ మంచాలపై ఉన్న ఒక శుద్ధమైనటువంటి మంచపు పలకగా ఉన్న శివతత్వముతో నీవు ఎల్లప్పుడూ కలిసి ఉంటావు. ఆ మంచం పైన వేసినటువంటి పలక శివుడు అన్నమాట. తెల్లగా ఉన్నది స్వచ్ఛ ఛాయ. ఆ స్వచ్ఛమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉండేటువంటి మంచపు పలక ఏదైతే ఉందో దానిపైన అమ్మవారు పడుకోగానే, అంటే ఆ మంచపు పలక వచ్చేసి శివుడు తెల్లనివాడు, శరీరం అంతా భస్మం పూసుకున్నటువంటి వాడు. అది మొత్తం తెల్లగా ఉన్నది కాస్త ఎర్రగా మారిపోయింది. నీ శరీరం యొక్క రంగు అక్కడ ప్రతిఫలించింది తల్లి అని మనకి ఈ శ్లోకం ద్వారా వర్ణన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శివుడు శుద్ధ స్ఫటికముతో సమానమైన అత్యంత నిర్మలమైనటువంటి ప్రకాశం కలవాడు, వెలుగు గలవాడు. ఆయన నీవు శయనించే మంచానికి ఒక పలకలాగా ఉన్న
ఆ పరమేశ్వరుని యొక్క శరీర కాంతి మంచపు పలకపై పరిచినటువంటి దుప్పటిలాగా ఉంది. ఆ మంచంపై నువ్వు శయనించావు. నీవు శయనించడం వల్ల ఏమైంది? నీ శరీరం యొక్క ఎర్రనైనటువంటి కాంతి శివుని యొక్క తెల్లనైనటువంటి శరీరంలోకి ప్రతిఫలించడం వల్ల ఆ సదాశివుని యొక్క కాంతి నీ ప్రకాశంతో, నీ కాంతితో తాదాత్మ్యం చెందింది. అందువల్ల పరమేశ్వరుని తెల్లని కాంతి ఎర్రగా మారిపోయింది. అప్పుడు ఆ సదాశివుడు శరీరాన్ని ధరించినటువంటి శృంగారములాగా, శృంగార రసములాగా నీ కళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నాడమ్మా అని ఇక్కడ వర్ణన చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఇది. ఈ శ్లోకాన్ని 25 రోజులు మనం ప్రతిరోజు 1000 సార్లు జపం చేయాలి. ఇలా చేయడం వల్ల రాజ్యలాభం, అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. పులిహోర, పాలు, పాల పరమాన్నము, తాంబూలము. పులిహోర, పాలు, పాల పరమాన్నం, తాంబూలము అనేటివి నివేదనగా చేయాలి. అటువంటి శ్లోకరత్నం ఇది. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా ఘటిత ప్రకట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. శ్రీమాత్రే నమః.